హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏపీలో ఎలక్షన్స్ అనేది రసవత్తరంగా జరుగుతున్నాయి. అక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రో. ఖచ్చితంగా. ఎందుకని? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామం నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వన్స్ అగైన్. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి స్కీమ్స్ అన్ని కరెక్టే అంటారా? ఖచ్చితంగా కరెక్టే బ్రో. ప్రతిదీ ఆయన పాదయాత్ర చేసి ఆయన నడక ద్వారా ప్రజల నాడి విని వచ్చిన నవరత్నాలు, ప్రజల నుండి పుట్టిన పథకాలు అవి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పథకము పేదలకు అందుతుంది. ఇది ఓకే. అంటే అసలైన రాజకీయ నాయకుడు చేయవలసిన పనులేంటి? ఏ రాజకీయ నాయకుడు అయినా చేయవలసిన పని ఏదైనా ఉంది అంటే విద్యా వైద్యం పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ విద్యా వైద్యం ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో చేయవలసిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడికి, ఏ రాజకీయ నాయకుడికైనా. అంటే నీకు డబ్బులు ఇచ్చేసి నువ్వు చదువుకోమనగానే చదువుకునేస్తారా అందరూ? డబ్బులు ఇచ్చి చదువుకోమనేస్తారా అంటే చదువుకోరు బ్రో. ఇప్పుడు ఉండే సమాజం ఎట్లా ఉంటుందంటే, ఒక తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇద్దరు పిల్లలను స్కూల్కు పంపించి ఒక పిల్లలను పనికి పంపిస్తే ఏదో ఇద్దరికి ఖర్చులకు సరిపోతుంది అని ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన తప్పు అని, అందరూ స్కూల్కు వెళ్ళాలి, పిల్లలు అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ అమ్మఒడి కానీ ఈ స్కీమ్స్ కానీ ప్రజల ద్వారా పుట్టిన పథకాలు బ్రో. అంటే ఇప్పుడు అమ్మఒడి ఇవ్వడం వల్ల ప్రైవేట్ సంస్థలు బాగుపడతాయి తప్ప గవర్నమెంట్ అనేది బాగుపడదు కదా. గవర్నమెంట్ ప్రైవేటుతో పోటీ పడేటగా విద్యా వ్యవస్థ మారాలని ఆ రూపురేఖలు మార్చడమే ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. అంటే లక్ష్యం అనేది మీరు చెప్తున్నారు కదా, ప్రైవేట్ యొక్క అది కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ అనేది సరి అయిన విద్య అనేది ఇస్తే కరెక్ట్ అందరూ గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్తారు కదా. అవును, డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు. ఒకసారి తీసుకోండి, 2014 నుంచి 2019 వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు ఎంతమంది ఉండేవారు? 2019 నుండి 2024 వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంతమంది పిల్లలు ఉండేవారు? ఇప్పుడు ఎంతమంది పిల్లలు 8th క్లాస్లో ట్యాబ్ అందుకుంటున్నారు? ఎంతమంది స్కూల్కు ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు? 75% ఉంటే మాత్రమే వాళ్ళకు అమ్మఒడి వర్తిస్తుంది, ఆ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మన ప్రైవేట్ స్కూల్స్ తోటి, ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి విద్య అయితే అందుతుందో గవర్నమెంట్ స్కూల్లో కూడా అలాంటి విద్య అందినప్పుడు అందరు గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు కదా. అవును, గవర్నమెంట్ స్కూల్కే ఖచ్చితంగా వెళ్తారు. ఆ డిజిటల్ స్కానింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆ విద్య అనేది అందుతుంది. అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి అలా ఇవ్వకుండా, ఇలాంటి స్కీమ్ పెట్టకుండా డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్లోనే మంచి విద్య అనేది అందిస్తే డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు కదా. అవును, అబ్సల్యూట్లీ గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు. ఒకటి ఏదంటే, రాష్ట్రంలో ఓటింగ్ శాతం అనేది ప్రైవేటు స్కూల్కు వెళ్ళిన తల్లిదండ్రులు ఓటు వేస్తారు, గవర్నమెంట్ స్కూల్కు వెళ్ళిన తల్లిదండ్రులు ఓటు వేస్తారు. దాన్ని బేసి చేసుకొని ఏ రాజకీయ నాయకుడైనా తన లబ్ధి కోసము, ప్రజల లబ్ధి కోసము ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాని జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకోడు కదా. అందరి కోసము చేసిన పథకం అది అమ్మఒడి. అంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ అదేమంటారు, జగన్మోహన్ రెడ్డి అందరు రాజకీయ నాయకుల్లాగానే వెనకేసుకుంటాడు అన్నట్టు డబ్బులు. అందరి రాజకీయ నాయకులు లాగానే డబ్బులు వెనకేసుకున్నాడు అనేది తప్పు. అందరి రాజకీయ నాయకులు 100% తింటుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 0.1% తీసుకుంటున్నాడు అనేది నా ఉద్దేశం. అంటే ఇవన్నీ స్కీమ్స్ ఎందుకు పెట్టాలి? డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గరనే ఉండాలి కదా. డైరెక్ట్ ఈ స్కీమ్స్ అన్నీ ఎందుకు పెట్టాలి అంటే, ఏ స్కీమ్ అన్నా కానీ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వస్తే ఆరోగ్యశ్రీ అని గుర్తుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అమ్మఒడి గుర్తుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే పలానా హాస్పిటల్, ఉద్దాన హాస్పిటల్ కట్టడానికి గుర్తుకొస్తుంది. ఒక పేరు చెబితే ఒక పథకం గుర్తుకు వస్తుంది. ఏ తెలుగుదేశం పార్టీ పథకం అయినా కానీ ఏదైనా ఒక పథకం ఉందా? అంటే గవర్నమెంట్ అనేది ఇలాంటి స్కీమ్స్ పెట్టకుండా, ఆరోగ్యశ్రీ అని, తర్వాత హెల్త్ కార్డ్ అని ఇలాంటివి పెట్టకుండా, నువ్వు అట్లీస్ట్ ఒక కార్డు లేకుండానే డైరెక్ట్ ఒక హ్యూమన్ బీయింగ్గా వెళ్తే హాస్పిటల్కి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి నీకు చికిత్స అందేటట్టు అనేది చేయాలి కదా. డెఫినెట్గా ఆ స్కీమ్ అనేది 1000 రూపాయలు దారితే 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాడు ఆ స్కీమ్ ఆరోగ్యశ్రీ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.